హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వెత్తబడినటువంటి కానుకల నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవజనులు ప్రార్థన ప్రార్థన చేస్తారు. అందరు కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి చూపిద్దాం. ప్రార్థన చేసుకుందామమ్మా. మహాగణుడు పరిశుద్ధుడు నాయన, ఇంతవరకు నాయన ఈ యొక్క ఆరాధన మరియు వాక్య పఠనాన్ని చక్కగా జరిగించారు. నీ బిడ్డలు వారి కష్టంలో నుంచి పని కొరకు కానుకలు వేశారు నాయన. మరి సేవకునికి అవసరమైన ధనాన్ని మీరు సిద్ధపరచండి. ఈ క్రిస్మస్ ఆరాధన ఎంతైతే ఖర్చు అవుతుందో దానికి తగిన ప్రతిఫలం నాయన దయచేయండి. ఇచ్చిన బిడ్డల్ని నూరంతలుగా ఆస్వాదించండి. ఏ కొదువ లేకుండా నాయన మరి సేవకుని బలపరిచి కృప చూపించండి. వచ్చిన ప్రతి వారిని దీవించి ఆస్వాదించండి. మరి కానుకలకు ప్రభ అనేక రెట్లని బిడ్డలకిచ్చి మీరే సహాయం చేస్తారని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలైన వారందరూ చేరుస్తోందని చెప్పండి సార్. హల్లెలూయా. ఎంత మంచిది అండి. ఇలా చెప్తే మీకు అర్థమవుతాయేమో. దేవుని పిల్లలైన వారు అని చెప్తేనే గుర్తొస్తుందేమో దేవుని స్తోత్రం చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మంచిది పిల్లరా. ఈ రాత్రికి ఆలస్యం చేయకుండా 8 అయింది సమయం. మన మధ్యలో దైవజనులు ఉన్నారు, అభిషక్తులు. ఫిన్నీ అబ్రహాం గారు మన మధ్యలో దేవునికి వాక్యాన్ని అందించడానికి మ్యాక్సిమం ఈ మీటింగ్ అంతా కూడా 10:30కి ముగించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వాక్యం అయిన తర్వాత కేక్ కటింగ్, క్యాండిల్ సర్వీస్ ఉంది కనుక క్రిస్మస్ తాత ముచ్చట్లు ఉన్నాయి. సండే స్కూల్ పిల్లలు చక్కటి కొరియోగ్రఫీ మరియు స్కిట్ నేర్చుకున్నారు కనుక ఇవన్నీ ముగించాలంటే ఖచ్చితంగా 10:30 అవుతుంది. సంవత్సరానికి ఒకసారి మనం ఇలా క్రిస్మస్ ఆరాధనలో ఒకరు మొక్కలు చూసుకుని ఎలా ఉన్నావు ఏంటి అని మాట్లాడుకునే ఒక మంచి అవకాశం కనుక ఈ మంచి అవకాశం మిస్ చేసుకోకుండా ఒకరు బాగోగులు ఒకరు తెలుసుకుంటూ మనం ముందుకలా కొనసాగడం వాక్యమైన తర్వాత. కాబట్టి ఎవరు కూడా వెళ్ళిపోకండి. 10:30 వరకు ఈ రాత్రి మా మధ్యలో మాతో మీరు అందరూ ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో మన మధ్యకి దైవజనులు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. దైవజనులు ఫినీ అబ్రహాం గారిని దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి వారు వస్తుండగా వారిలో అభిషేకాన్ని కనపరుస్తూ పాస్టర్ గారితో పాటు వారు వచ్చారు కనుక మరి ఇవన్నీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి విలసల చప్పట్లు ఎలా ఉంటే నాకు తెలియదు కదా. హుషారుగా ఉసురుమంటూ కాకుండా చప్పట్లు కొడుతూ ప్రేమపూర్వకంగా దైవజనుల వేదికకి ఆహ్వానిద్దాం. ఆలస్యం చేయకుండా దైవజనులకి డైరెక్ట్ వర్తమానం అందించాలని సమయాన్ని దైవజనులకు అప్పగిస్తూ ఉన్నారు.